చూద్దాం. పుకెట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో కుదుపుల వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. అసలు లోపం ఫ్లైట్ లోనే ఉంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆటో పైలట్ మోడ్ డిస్కనెక్ట్ కావడంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఈ నెల 4న ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో కుదుపులు వచ్చాయి. విమానం ఒక్కసారిగా 300 అడుగులు కిందికి జారడంతో కుదుపులు వచ్చాయి. ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక 2 పైలట్లకు స్క్రీనింగ్ టెస్టులు జరిపారు. ఇక టర్బులెన్స్ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు జరుపుతోంది. ప్రస్తుతం 2 పైలట్లకు ఎయిర్ ఇండియా డ్యూటీలు కేటాయించలేదు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈ నెల 4వ తేదీన ఏదైతే పుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చినటువంటి ఎయిర్ ఇండియా విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య, దానిపైన ఇప్పుడు ఎయిర్ ఇండియా కొంత తీవ్రమైనటువంటి దర్యాప్తు జరుగుతుంది. థాయిలాండ్ లోని పుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానంలో టేకాఫ్ అయిన తర్వాత కొద్దిసేపటికి సాంకేతిక లోపం తలెత్తినట్లుగా గుర్తించారు. ప్రయాణం మధ్యలో విమానం ఆటో పైలట్ మోడ్ లో ఉన్నప్పుడు సాంకేతిక కోడింగ్ అదేవిధంగా సెన్సార్ సమస్య వల్ల అది అకస్మాత్తుగా డిస్కనెక్ట్ అయినట్లుగా గుర్తించారు. విమాన నియంత్రణ హఠాత్తుగా ఏదైతే మళ్ళీ కంట్రోల్లోకి రావడంతో కాక్పిట్ లోని పైలట్లు అదేవిధంగా క్రూ సిబ్బంది తక్షణమే స్పందించారు. మాన్యువల్ కంట్రోల్ ద్వారా సమయస్ఫూర్తితో మాన్యువల్ కంట్రోల్ ద్వారా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. అయితే అత్యవసరంగా ల్యాండ్ చేసిన సందర్భంగా కొంతమంది ప్రయాణికులకు కొంత దెబ్బలు తగిలాయి. ఒకసారిగా 300 మీటర్ల కిందకు ఒకసారిగా డౌన్ అయినప్పుడు విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు కొంత అసౌకర్యం ఏర్పడింది. కొంతమందికి అయితే గాయాలు కూడా తగిలాయి. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా చికిత్స చేశారు. ఈ ఘటనపై స్పందించినటువంటి ఎయిర్ ఇండియా యాజమాన్యం ప్రయాణికులకు జరిగినటువంటి అసౌకర్యానికి విచారణ వ్యక్తం చేస్తూ విమానంలో తలెత్తిన లోపం పైన సమగ్ర దర్యాప్తు కూడా ఆదేశించింది. అయితే ఆటో పైలట్ ఎందుకు డిస్కనెక్ట్ అవుతుంది? ఏదైతే వాతావరణంలో తీవ్రమైనటువంటి అలజడి, టర్బులెన్స్, పిటౌట్ ట్యూబ్స్, గాలి వేగాన్ని కొలిచే పరికరాలు ఏవైతున్నాయో ఆ పిటౌట్ ట్యూబ్స్ పనిచేయకపోవడం, లేకపోతే విమానంలో సాఫ్ట్వేర్ ఫాల్ట్ వచ్చినప్పుడు ఈ భద్రతా నియమాల ప్రకారం ఆటో పైలట్ సిస్టమ్ తనంతట తానే డిస్కనెక్ట్ అయి నియంత్రణను పైలట్ కి అప్పగిస్తుంది. అయితే మరి ఆటో పైలట్ డిస్కనెక్ట్ అయినప్పుడు క్రూ సరిగా చూసుకోలేదా అన్నది కూడా ఇక్కడ ప్రధానమైన సమస్య తలెత్తింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పైలట్ లోపం కంటే కూడా విమానం లోపలి సాంకేతిక సెన్సార్లు లేదా హార్డ్వేర్ లోపమే దీనికి కారణమని కూడా భావిస్తున్నారు. అయితే ఇటీవల జరిపినటువంటి డోప్ టెస్ట్ లో పైలట్ కొంత మద్యం సేవించున్నట్లుగా కూడా ఆ డోప్ టెస్ట్ లో వచ్చినట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు డోప్ టెస్ట్ తో పాటు ఇప్పుడు చేసినటువంటి ఈ యొక్క సాంకేతిక లోపం కూడా కొంత ఉన్నట్లుగా కూడా ఇప్పుడు ఎయిర్ ఇండియా తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే పైలట్ లోపం కంటే విమానం లోపల ఈ సాంకేతిక సెన్సార్లు లేదా హార్డ్వేర్ లోపం కూడా మరో కారణం అని కూడా భావిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పైలట్లకు సిమ్యులేటర్ లో కఠినమైనటువంటి శిక్షణ కూడా ఇస్తారు. ఈ ఘటనలో ఆటో పైలట్ ఫెయిల్ అయినప్పటికీ కూడా పైలట్లు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడం కూడా వారి నైపుణ్యానికి నిదర్శనం అన్నది ఎయిర్ ఇండియా చెప్తున్నటువంటి మాట. ఆగస్టు 4న ఈ సంఘటన చోటు చేసుకుంది. తర్వాత విమానంలో గాలిలో ఉన్నప్పుడు ఆటో పైలట్ సిస్టమ్ అకస్మాత్తుగా డిస్కనెక్ట్ అవడంతో విమానం ఒక్కసారిగా తీవ్రమైనటువంటి కుదుపులకు గురై కిందకు డ్రాప్ అవటం కూడా ప్రారంభించినట్లుగా గమనించారు. సాధారణంగా గాలిలో ప్రయాణించినప్పుడు ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా విమానం ఎత్తి తగ్గిపోవడం వల్ల లోపల ఉన్నటువంటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు కూడా గురయ్యారు. కాక్పిట్ సిబ్బంది అలర్ట్ అయి వెంటనే మాన్యువల్ కంట్రోల్స్ ఉపయోగించి ఈ యొక్క స్టెబిలిటీని పునరుద్ధరించారు. ప్రమాదాన్ని నివారించి తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారని ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ సాఫ్ట్వేర్ గ్లిచ్ లేదా సెన్సార్ డేటా సరిగా అందకపోవడం వల్ల ఈ ఆటో పైలట్ ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయినప్పుడు విమానం తన యాటిట్యూడ్ ఈ ఫ్లైట్ యాంగిల్ ని మార్చుకొని ఒకసారిగా
ఎత్తు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కొన్నిసార్లు ఈ గాలి ఏదైతే టర్బులెన్స్ వచ్చినప్పుడు కూడా ఈ విండ్ షియర్ వల్ల విమానం ఉన్నటువంటి కిందకి జారినట్టు కూడా అవుతుంది. దీనికి తోడు ఆటో పైలట్ కూడా ఆగిపోతే ఆ కుదుపు యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ఇటీవల ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు కొత్త 10-15 మందికి కొంచెం తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇంకా వారందరినీ కూడా హాస్పిటల్లో చేర్పించి తర్వాత చికిత్స కూడా ఇచ్చారు. ప్రస్తుతం అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఎయిర్ ఇండియా విమానానికి చెందినటువంటి బ్లాక్ బాక్స్ ని